ఒక్కసారి ఊహించండి. మీ తల్లి మీరే అయితే, మీ తండ్రి కూడా మీరే అయితే, చివరికి మీకు మీరే జన్మనిస్తే, ఇది వినడానికి అసాధ్యంగా అనిపిస్తుంది కదా. కానీ ఇదే కాన్సెప్ట్తో రూపొందిన ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన టైం ట్రావెల్ సినిమా ప్రీడెస్టినేషన్. ఈ సినిమా ముగిసేసరికి అసలు మొదటి ఎవరు అనే ప్రశ్నకు సమాధానం దొరకదు. ఈ వీడియో చివరి వరకు చూస్తే ఈ సినిమా మొత్తం చాలా సింపుల్గా అర్థమవుతుంది. 2014లో విడుదలైన ప్రీడెస్టినేషన్ ఒక సైన్స్ ఫిక్షన్ టైం ట్రావెల్ థ్రిల్లర్. ఈ సినిమాకు దర్శకత్వం వహించింది మైకెల్ మరియు పీటర్ స్పీరిగ్. ప్రధాన పాత్రల్లో ఈథన్ హాక్ మరియు సేరా స్నోక్ అద్భుతంగా నటించారు. ఈ సినిమా రచయిత రాబర్ట్ ఏ హైన్లైన్ రాసిన ఆల్ యూ జాంబీస్ కథాధారంగా తెరకెక్కింది. బడ్జెట్ చిన్నదే అయినా కథ మాత్రం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ఆశ్చర్యపరిచింది. కథ ఒక భారీ బాంబ్ బ్లాస్ట్తో ప్రారంభమవుతుంది. ఒక రహస్య టైం ఏజెంట్ భవిష్యత్తు నుంచి గతానికి వచ్చి ఫిజిల్ బాంబర్ అనే ప్రమాదకరమైన టెర్రరిస్ట్ను పట్టుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ ఆ ఆపరేషన్లో అతని ముఖం పూర్తిగా కాలిపోతుంది. శస్త్రచికిత్స తర్వాత అతని ముఖం పూర్తిగా మారిపోతుంది. కొన్ని నెలల తర్వాత అతనికి మరో మిషన్ ఇస్తారు. అదే ఫిజిల్ బాంబర్ను ఎలాగైనా పట్టుకోవడం. ఒకరోజు అతనొక చిన్న బార్లోకి వెళ్తాడు. అక్కడ ఒక వ్యక్తి తన జీవితంలో జరిగిన విచిత్రమైన కథను చెప్పడం ప్రారంభిస్తాడు. ఆ వ్యక్తి చెప్తున్న కథలో చిన్నప్పుడు తన పేరు జెయిన్ అని తెలుస్తుంది. జెయిన్ ఒక అనాథ, చాలా తెలివైన అమ్మాయి. ఒకరోజు ఒక రహస్యమైన వ్యక్తితో ప్రేమలో పడుతుంది. కొద్ది రోజుల తర్వాత ఆ వ్యక్తి కనిపించకుండా పోతాడు. జెయిన్ గర్భవతి అవుతుంది. బిడ్డకు జన్మనిచ్చే సమయంలో డాక్టర్లు ఒక షాకింగ్ నిజాన్ని తెలుసుకుంటారు. జెయిన్ శరీరంలో పురుషుడు మరియు మహిళ ఇద్దరి లక్షణాలున్నాయి. ఆమె ప్రాణాలను కాపాడటానికి చేసిన ఆపరేషన్ తర్వాత జెయిన్ పూర్తిగా ఒక పురుషుడిగా మారిపోతుంది. ఆ తర్వాత ఆమె పేరు జాన్. ఇక్కడే సినిమా అసలు మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ మొదలవుతుంది. ఆ టైం ఏజెంట్ జాన్ను టైం మెషీన్ ద్వారా గతానికి తీసుకెళ్తాడు. అక్కడ యూజెన్ను కలిపేస్తాడు. జాన్కు తెలీదు ఆ అమ్మాయి తన గతరూపమే అని. ఇద్దరూ ప్రేమలో పడతారు. కొద్ది రోజుల తర్వాత జెయిన్ గర్భవతవుతుంది. అంటే జాన్నే జెయిన్కు తండ్రి. కానీ జాన్ మరియు జెయిన్ ఇద్దరూ ఒకే వ్యక్తి. ఇక్కడే ప్రేక్షకులు పూర్తిగా షాకవుతారు. ఇంకా ట్విస్ట్ ముగిలేదు. జెయిన్కు పుట్టిన పాపను ఆ టైం ఏజెంట్ అపహరించి గతంలో ఉన్న ఒక అనాథాశ్రమం ముందు వదిలేస్తాడు. ఆ చిన్నారే చిన్నప్పుడున్న జెయిన్. అంటే జెయిన్, జాన్, తల్లి, తండ్రి, బిడ్డ అన్నీ ఒకే వ్యక్తి. చివర్లో మరో షాక్ ఏంటంటే ఆ టైం ఏజెంట్ భవిష్యత్తులో తనే ఫిజిల్ బాంబర్గా మారబోతున్నాడని తెలుసుకుంటాడు. తన భవిష్యత్తు రూపాన్నే కాల్చి చంపేస్తాడు. కాని సినిమా చివర్లో దర్శకుడు ఒక చిన్న క్లూతో ఈ టైం లూప్ ఇంకా పూర్తిగా ముగియలేదని సూచిస్తాడు. అందుకే ఈ సినిమాను ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన టైం ట్రావెల్ సినిమాల్లో ఒకటిగా భావిస్తారు. మొదటిసారి చూసినప్పుడు ఈ సినిమా చాలామందికి అర్థం కాదు. కానీ ఒక్కసారి టైం లూప్ కాన్సెప్ట్ అర్థమైతే ఇదెందుకు కల్ట్ క్లాసిక్ అయిందో మీకే తెలుస్తుంది. ఈ సినిమా గురించి మీ అభిప్రాయం ఏమిటి? మొదటిసారి చూసినప్పుడు ట్విస్ట్ అర్థమైందా? కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఒక వ్యక్తి తన భార్య హత్య చేసిన కేసును ఛేదించడానికి ఓ రహస్యమైన దీవికి వెళ్తాడు. కాని అక్కడ జరిగిన ప్రతి సంఘటన చివరికి అతడే నిజమైన పేషెంట్ అని చెప్తే అతను నిజంగా పోలీసా లేక మానసిక రోగినా? ప్రపంచంలోనే అత్యుత్తమ సైకాలజికల్ థ్రిల్లర్లో ఒకటైన షటర్ ఐలాండ్ కథను ఇప్పుడు చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. 2010లో విడుదలైన షటర్ ఐలాండ్కి దర్శకత్వం వహించింది ప్రముఖ దర్శకుడు మార్టిన్ స్కోర్సెజీ. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో లియోనార్డో డికాప్రియో నటించగా అతనికి తోడుగా మార్క్ రఫలో, బెన్ కింగ్స్లే కీలక పాత్రలు పోషించారు. ఇది రచయిత డెనిస్ లెహెన్ రాసిన నవలాధారంగా తెరకెక్కింది. ఈ సినిమా కథ కంటే చివరి ట్విస్ట్కే ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. అమెరికా సముద్రం మధ్యలో ఉన్న షటర్ ఐలాండ్ అనే రహస్య దీవిలో ఒక మానసిక ఆసుపత్రి ఉంటుంది. అక్కడ అత్యంత ప్రమాదకరమైన నేరస్తులను ఉంచుతారు. ఒకరోజు యుఎస్ మార్షల్ టెడీ డానియల్స్ మరియు అతని పార్ట్నర్ చక్ ఒక కేసు విచారణ కోసం అక్కడికి వస్తారు.
రేచల్ సొలాండో అనే మహిళా పేషెంట్ హాస్పిటల్లోని గది నుంచి మాయమవుతుంది. గది తాళం వేసి ఉన్నప్పటికీ ఆమె ఎలా తప్పించుకుందో ఎవరికీ అర్థం కాదు. టెడ్డీ విచారణ మొదలుపెడతాడు. కానీ హాస్పిటల్లోని ప్రతి ఒక్కరూ ఏదో ఒక నిజాన్ని దాచిపెడుతున్నట్లు అనిపిస్తుంది. దీవిలో విచారణ కొనసాగుతున్న కొద్దీ టెడ్డీకి విచిత్రమైన కలలు రావడం మొదలవుతుంది. అందులో అతని భార్య డొలోరెస్ కనిపిస్తూ, నిజం ఈ దీవిలోనే ఉంది అని చెప్తుంది. అలాగే రెండో ప్రపంచ యుద్ధంలో తాను చూసిన భయంకరమైన సంఘటనలు కూడా అతన్ని వెంటాడుతుంటాయి. ఇదిలా ఉండగా ఒక రహస్యమైన మహిళ టెడ్డీకి షాకింగ్ విషయం చెప్తుంది. ఈ ఆస్పత్రిలో రోగులపై రహస్య ప్రయోగాలు చేస్తున్నారు. నువ్విక్కడ్నుంచి వెంటనే వెళ్ళిపో. ఇక్కడ్నుంచి టెడ్డీకి తన ప్రాణానికే ప్రమాదం ఉందననిపిస్తుంది. చివరికి డాక్టర్ కాలీ టెడ్డీకి అసలు నిజాన్ని చెప్తాడు. టెడీ డానియల్స్ అనే వ్యక్తి అసల్లేడు. అతని అసలు పేరు ఆండ్రూ లేడిస్. అతను పోలీస్ కాదు. అతనే ఈ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పేషెంట్. ఏం జరిగిందంటే, ఆండ్రూ భార్య డొలోరెస్ తీవ్రమైన మానసిక సమస్యతో బాధపడుతూ ఒకరోజు వారి 3 పిల్లలను సరస్సులో ముంచి చంపేస్తుంది. ఆ దృశ్యం చూసిన ఆండ్రూ ఆవేశంలో తన భార్యను కాల్చి చంపేస్తాడు. ఆ భయంకరమైన సంఘటనను మర్చిపోవడానికి తన మెదడు కొత్త కథను సృష్టించుకుంది. తానే యుఎస్ మార్షల్ అని, తన భార్యను ఎవరో చంపారనని, తనకొక మిషనుందని అన్నీ అతని ఊహలే. డాక్టర్లు నెల్ల తరబడి ఆండ్రూకి నిజం గుర్తు చేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఈసారి అతని ఊహలను అలాగే కొనసాగిస్తూ ఒక పెద్ద నాటకం ఆడతారు. చివరికి ఆండ్రూకి నిజం గుర్తొచ్చినట్లే కనిపిస్తుంది. కాని మరుసటి రోజు అతను మళ్లీ టెడ్డీలా మాట్లాడ్డం మొదలుపెడతాడు. అందరూ చికిత్స విఫలమైందని అనుకుంటారు. అయితే సినిమాలోని చివరి డైలాగ్ మొత్తం కథనే మార్చేస్తుంది. ఆండ్రూ తన పార్ట్నర్ను చూసి ఇలా అంటాడు, విచ్ వుడ్ బి వర్స్, టు లివ్ యాజ్ ఎ మాన్స్టర్ ఆర్ టు డై యాజ్ ఎ గుడ్ మ్యాన్. అంటే తనకు నిజం గుర్తుందని, కాని ఆ బాధతో జీవించలేనని, అందుకే ఉద్దేశపూర్వకంగానే మళ్లీ పిచ్చివాడ్లా నటించి తన జ్ఞాపకాలను శాశ్వతంగా తొలగించే చికిత్సను అంగీకరించాడని చాలామంది విశ్లేషకులు భావిస్తారు. మీకేమనిపించింది? ఆండ్రూకి చివర్లో నిజం గుర్తుందా, లేక నిజంగానే మళ్ళీ పిచ్చివాడయ్యాడా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇలాంటి మైండ్ బెండింగ్, సైకలాజికల్ మరియు సోఫై మూవీస్ ఎక్స్ప్లెయిన్ మీ వీడియోల కోసం ఛానల్లో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు.